నా పేరు మధుకర్ అండి, వెంకటాపూర్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. అయితే ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తే క్యాన్సర్ కింద చెప్పారు. క్యాన్సర్ కింద చెప్తే ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేయించుకున్నాక సర్జరీ అన్నారు. సర్జరీ అని అన్న వల్లే ఏం చేయాలని ఆలోచించిన. ఆన్లైన్ లో చూసిన వల్ల ఇక్కడికి వచ్చాము. తీసుకున్నా 1 month తీసుకుని 1 month దాకా వాడి 2వ month కి ఇక్కడికి వచ్చాను. ఇట్లా కొద్దిగా సేఫ్టీ అనిపించింది, అందుకని మళ్ళీ రెండోసారికి వాడదామని సార్ దగ్గరికి వచ్చాను. అయితే ఇట్లా మౌత్ అనేది ఓపెనింగ్ కావడం లేదు. కాకపోవడం వల్ల మా మిస్సెస్ చూసి ఇట్లా ఎందుకైతుంది ఏందని అన్నాగానే ఇక్కడ మా బాబు ఉంటే మా చెల్లె సిస్టర్ దగ్గరికి వచ్చాను. చూపించడం వల్ల సార్లు ఏమన్నారు, ఇది లోపల గడ్డలాగున్నది, క్యాన్సర్ కింద పెట్టేటట్టున్నది, దీన్ని ఎక్స్రే తీసి ఇది చేద్దామన్నారు. చేశారు. చేసడం వల్లే క్యాన్సర్ అని వెళ్ళిన వల్లే ఇక్కడికి వచ్చాం. లోపల కురుపు బిరుపు అనేది ఏం లేదు, ఇట్లా లైట్ గా చిన్న గడ్డలాగా అయింది. ఈ గడ్డలాగా అయిన వల్లే కొంచెం మౌత్ అనేది ఓపెన్ కాకలేదు, నొప్పి అనేది రావడం వలన సార్ దగ్గరికి పోగానే, డాక్టర్ల దగ్గరికి పోగానే అది చెప్పేశారు. లైట్ గా కొంచెం తగ్గేపటికి మళ్ళీ రెండోసారికి ఇక్కడికి వచ్చాను. ఆడితే 6 months తర్వాత ఏంటిది అనేది మనకైతే పెద్దగానైతే పెరగదు కదా, అక్కడనే ఉంటది కదా అనే భరోసాతోటి ఇది వాడుతున్నాం. ఒకవేళ దేవుడు కళ్ళు తెరిచి గిట్ట బై మిస్టేక్ గిట్ట ఇచ్చిండు అనుకో, నాకు సర్జరీ తోటి అవసరం ఉండదు అన్నట్టు. ఓ ఏళ్ళ గిట్ట సర్జరీ చెయ్యబడ్డా కానీ అంతటితోటే ఆడి వరకే చేస్తారు అన్నట్టు. ఇక ప్రాణ భయము పెద్దగా అనేది లేదు అన్నట్టు, అంతే.